మా ఆశ్చర్య, దేవుడు యోనాని ఏ పట్టణం వెళ్ళమని చెప్పాడు? నిన్నువే పట్టణానికి వెళ్ళమన్నాడు డాడీ. కానీ యోనా ఎక్కడికి వెళ్ళాడమ్మా? తర్షీష్ పట్టణానికి డాడీ. తర్షీష్కి వెళ్ళాడా? తర్షీష్కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది మరి? తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చి వాడ మునిగిపోయేలా చేసింది. మునిగిపోయేలా చేసింది. ఓకే, అయితే ఆ తర్వాత ఏం జరిగింది? యోనా అక్కడికో వాడలో నుంచి మూలకెళ్ళిపోయి పడుకున్నాడు. ఎంత తుఫాన్ వచ్చినా లేగలేదు. ఎంత తుఫాన్ వచ్చినా లేగలేదు. ఓకే, వెరీ గుడ్. తర్వాత తుఫాన్ అనడానికి ఏం చేశారు? చీట్లేస్తే ఒక దాంట్లో యోనా పేరు వచ్చింది. అప్పుడు యోనా ఇదంతా నీ వల్లేనా జరిగిందంటే నా వల్లే అన్నాడు. ఓకే, వెరీ గుడ్. ఆ తర్వాత యోనాని ఏం చేశారు? నీటిలో ఆడేశారు. నీటిలో వేసేయమన్నారు. నీటిలో పడేస్తే ఏం జరిగింది? తర్వాత స్విమ్మింగ్ లో మింగేసింది. స్విమ్మింగ్లో మింగేసింది. తర్వాత మళ్ళీ ఏం జరిగింది? తుఫాన్ ఆగిపోయింది. ఓకే, దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? దేవుడు మనల్ని ఏం చేయమంటే అదే పని మనం చెయ్యాలి. లేదు దేవునికి వ్యతిరేకంగా మనం ఏం చేసినా సరే అక్కడ దేవుని ఉగ్రత అనేది మన మీదకి వస్తుందని అర్థమైంది కదా. ఓకేనా? దేవుని మాట మనం ఖచ్చితంగా వినాలి. విన్నా. వింటావా మరి? వింటా.